ఇంటర్నెట్ ఆత్మీయ శ్రోతలకు ఈరోజు లిండస్ మార్టిన్ గారు రాసిన కటిక పూలు అనే కథల సంపుటి నుండి కాలిన కడుపుకు కన్నీటి మాట అనే కథను వినిపించబోతున్నాను. ఎండస్ మార్టిన్ గారు గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతం యొక్క దళితుల జీవన విధానం కళ్లకు కట్టినట్టుగా చక్కటి వారి అనుభవాలను క్రోడీకరించి రాసిన పుస్తకం కటిక పూలు. ఈ కథల సంపుటిలో 25 కథలు రాశారు. ఈ కథా సంపుటి ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. సహజసిద్ధమైన భాషతో పాటు వాస్తవ చిత్రణ పాత్రలు, ఆయా నేపథ్యాలు ఈ కథల్లో కనిపిస్తాయి. మరీక కాలిన కడుపుకు కన్నీటి మాట విందామా? మ్యావ్ రాధికమ్మా, ఇంక శోకాలు పెట్టింది చాలమ్మా. కడుపు రగిలిన అగ్ని కళ్ళోల వానగా కురిపించింది సాల్ తల్లే. బుట్టైపోయిన కొడుకు బతుకునే బులుగు బులుగు పొర్లి పొర్లి నువ్వు పాడతన్న పేగు రాగం పాట ఇక ఆపు తల్లే. ఆగమైపోయిన కాలాన్ని తలుసుకుంటా దుబ్బున డెత్తున పోసుకోమాక. ఈ మట్టుకు కూడా నువ్వు పరాయిదానివే. ఇక్కడ నీదంటూ ఏముండదు. నీ కులం, నీ కుటుంబం అన్నీ ఎవడో ఒకడు 4 కాగితాల మీద ఖరారు చేసేస్తాడు. ఆడు చెప్పిన దాన్ని అనుమానిస్తే ద్రోహం కేసులో లోపలేసేస్తారు. భారతదేశం ఇప్పుడు ఇంట్లో ఇందు విందుల్లో బల్ల చుట్టూ బిజీగా ఉన్నది. ఆ సొంట ఎనకమాల పెరట్లో 5వ బంతికి కూకునేవాడికి ఏం తినాలో, ఎట్టా బతకాలో చెప్పే హక్కులు లేవు. అయినా ఇప్పుడు కొత్తగా నీకు జరిగిన అన్యాయం ఉండది. ఏదో శాస్త్రం చెప్పినట్టు యాదాల ఊగిలో నిండా మునిగి మోకాళ్ళ మీద బురద ఎక్కతారంటే ఎట్టా? ఆళ్ళ మనల్ని పైకి లాగడానికి ఎన్ని చేశారు? రేత్రికి మిగిలిన బొరకని నీ పిల్లల కోసం కాదు, సత్తి పుల్లల కుండలో భద్రంగా దాపెట్టింది. ఆళ్ళ ఉడుకుడుకు బోన తినేదాకా ఆగలేవని కదా నీకు రిజర్వేషన్ మల్లోల సర్దుకుడు పెట్టింది. అంత మాత్రం విశ్వాసం లేని జాతేందమ్మే మీది. తిన్నదరక్క నీ కొడుకు అఘాయిత్యం చేసుకున్నాడని ఆళ్ళ అంత కరాఖండిగా తేల్చి పారేసినాక ఇంకా చూసేదేంది? నాకు తెలవక అడుగుతా. ఆడ కారం చేడు ఒకళ్ళొకళ్ళు పొడుచుకోళ్ళంతా నీ కొడుకంటే దిగనాసి మనుషులే? ఆళ్ళ నోరు మూసుకోలే? సుండూరు సమాధంలో చేరినోళ్ళంతా సన్నాసులా? సప్పుడు లాకోకుండా సందకడ సర్దుకోలే? ఇంకా నీ కథ అయిపోయిందమ్మా. ఆడ పిండ మరకాడ కుతిక తరిగిచ్చుకున్నోడి పెళ్ళం బిడ్డలు ఏడవాలంట. కార్తీ నువ్వు తగ్గితే పాపం 4 రోజులు ఆళ్ళు కూడా అంగలార్చి ఏడుపు కూతి తీర్చుకుంటారంట. ఇంక తగ్గుతల్లే. సరే, ఏడిసేడిసి ఎక్కుళ్ళు ఆగిపోయినాక కడుపుటి పిల్లకాయలకి ఒక మాట చెప్పు. మా అమ్మ గాదు గొర్రెలు పుట్టింది కబేళా చేరడానికి. పులికోనెల కూతరిన్న మదమెక్కిన దున్నలు మూత్రం పోసుకుంటాయి. ఆవుల్ని వేటాడే రోజులు దగ్గర పడుతున్నాయి. ఆవురావురమనే ఆకలి కలిగిన మృగాలుగా ఎదగండి. ఈ దేశం నాగరికత అడవిగా మారి అప్పుడే 6000 ఏళ్లయ్యింది.